అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సౌగంధి నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సిరిపురానికి 10 మైళ్ళ దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది. సౌగంధి, లక్ష్మి పిల్లలు రైలు దిగారు. సౌగంధి రైల్లో నుంచి దిగి నిలబడింది. లక్ష్మి ఊరిలోకి వెళ్ళడానికి జట్కా మాట్లాడుతోంది. సౌగంధికి ఆ పరిసరాలు చూస్తుంటే పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఆ రాతి బెంచి, ఆ రావి చెట్టు, ఆ చిన్న రైల్వే స్టేషను. ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫారం మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. అతను ఎప్పుడు వైట్ కలర్లో చిన్న చెక్స్ గల షర్ట్ వేసుకుంటాడు. గాలికి జుట్టు పల్చగా కదులుతుంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కళ్ళలో తను కనిపించగానే ఆనందం తలుక్కుమనేది. రైల్లోంచి దిగుతుంటే చెయ్యి అందించేవాడు. తను ఆ చెయ్యి అందుకుని ఉరికినట్టుగా దిగేది. ఒక సెకండ్ చెయ్యి వదిలేవాడు కాదు. మెత్తని అరచేతిలో నులివెచ్చని స్పర్శ. కళ్ళలోకి తను ఎలా ఉందో చూసేవాడు. కాస్త చిక్కినట్టు కనిపిస్తే, ఏమిటి పరీక్షలు 6 నెలలు ఉంటే ఇప్పుడే చదవటం మొదలుపెట్టావా అంటూ మందలించేవాడు. ఆ రావి చెట్టు క్రింద తమ కోసం జీపు సిద్ధంగా ఉండేది. తను అక్కడ అడుగుపెట్టగానే తనకింక నిశ్చింత. సామాను ఉంటే అతనే చూసుకునేవాడు. తెలిసిన కూలీలు ఉండటంతో రైలు రాగానే పరుగున వచ్చి వాళ్లే రైలులో నుంచి సామాను దింపేసి జీపులో పెట్టేవాళ్ళు. వత్సల్ వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బు బాగా ఇచ్చేవాడు. డబ్బు మనిషిని దగ్గరకు తీసుకురావాలి గాని దూరం చేయకూడదు అనే సిద్ధాంతం అతనిది. లక్ష్మితో ఒక జట్కా అతను వస్తానని అన్నాడు. అందరూ అందులో ఎక్కారు. జట్కా పొలాల మధ్య నుంచి వెళ్తోంది. అదిగో మామిడి తోట, దాని ప్రక్క నుంచే వెళ్తోంది జట్కా. పచ్చగా కలకలలాడుతూ కన్నుల పండుగగా ఉన్న ఆ మామిడి తోటను చూస్తుంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది. బండి దిగి పరిగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టుని తాకి, నేను ఈ అవమానం చేయలేదు, మీరు నమ్మండి, మిమ్మల్ని అమ్మాలని నేనెప్పుడూ అనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కలలో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. చిత్ర భర్త అక్కడే ఉన్నారు. చిత్ర భర్త సౌగంధిని పలకరించలేదు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు నిలదీసే కఠినమైన చూపులు. చిత్ర, ఆడపడుచు గుసగుసలాడుతున్నారు. సౌగంధి ఈ అవమానాలు ఏవీ పట్టించుకోలేదు. వత్సల్ గదిలోకి పరిగెత్తుతుంటే డాక్టర్ ఆపుచేశాడు. ఆపరేషన్కి తీసుకువెళ్తున్నాం, ఇప్పుడు కాదు అన్నాడు. సౌగంధి ఆగిపోయింది. ఇలా రా, ఇక్కడ కూర్చుందాం. లక్ష్మి చేపట్టి తీసుకువెళ్ళి బెంచి మీద కూర్చోబెట్టింది. సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో. లక్ష్మి మంచినీళ్లు తెచ్చి తాగు అంది. సౌగంధి వద్దు అని తిరస్కరించింది. తాగు, నీ మొహం అలా ఉందేమిటి అంటూ బలవంతంగా తాగించింది. ఎండిపోయిన పెదవులకి చల్లటి నీరు తగిలేసరికి కాస్త హాయిగా ఉంది. ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. చిత్రగారి భర్త ఎక్కడా అని అడిగాడు డాక్టర్. నేను పెడతాను. సౌగంధి లేచింది. మీరు? డాక్టర్ సందేహంగా చూశాడు. నేను అతని భార్యని అంది సౌగంధి. లక్ష్మి చిత్రంగా చూసింది. చిత్ర వచ్చేసరికి సౌగంధి మిస్సెస్ వత్సల్ అని సంతకం పెట్టేసింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చిత్ర వచ్చింది. సౌగంధి సంతకం పెట్టిందనేసరికి, ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేశావన్నమాట అంది వ్యంగ్యంగా. సౌగంధి మాట్లాడలేదు. ఎవరు ఎన్నైనా అనని, ఎంత అవమానమైనా జరగని, ఇక్కడ తను ఒకరితో గొడవ పడటానికి రాలేదు. వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. సౌగంధి కూర్చుంది. లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది. సౌగంధి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడం సుడిగుండంలో కొట్టుకుపోయే మనిషి దొరికిన ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. నిమిషాలు జరుగుతున్నాయి. ఎల్లవేళలా ఎంతో విలువైనది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్ధరహితంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో క్షణాలు, గంటలు, రోజులు అనేవి లేవు. అంతా ఒకే ఒక సమయం. మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు. మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ. అదే అస్తవ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువ లేదు. అంటే జడ పదార్థాలుగా ఉండే ఈ సృష్టికి మనిషికి ప్రాణం కలిగి అతను గుర్తించగలిగిన చైతన్యం వచ్చినప్పుడే విలువ అంటూ వచ్చింది. అంతేనా? అంతే. దేనికైనా విలువ అనేది ఉండటంతో సరికాదు, దానికి గుర్తింపు కావాలి. సౌగంధికి హఠాత్తుగా కళ్ళపొరలేవో తప్పుకొని అసలు సత్యం కనిపిస్తున్నట్టుగా ఉంది.
ఈ ప్రపంచంలో వత్సల్ లేకపోతే తను ఉండలేదు. వత్సల్ అన్నమాట ఎంత నిజం. ఈ ఇల్లు, పొలం, సౌకే అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం? అక్షరాలా అది సత్యం. వత్సలికి తను అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం? తన కోసం తను బ్రతకాలని అనిపించడం లేదు. ఆ ఆలోచనతో తనకి అర్థం, ఆనందం లభించడం లేదు. చిత్ర అన్నది కూడా నిజమే. ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేసిందన్నమాట. ముమ్మాటికి అది నిజమే. వత్సలికి ఏదైనా అయితే అది తనకే ఫర్మానా అవుతుంది. ఎంతసేపు అయింది చీకటి పడి? యుగాంతాలు ఎన్ని జరిగాయి? ఎన్నో కోట్లసారి ఈ భూమి పుట్టి మరణించింది. తను మాత్రం ఇలాగే వేచి చూస్తోంది. ఎవరి కోసం? వత్సల్ కోసం. సౌ అనే అతని ప్రేమ నిండిన పిలుపు కోసం. సౌ, సౌ అతని పిలుపు ప్రతిధ్వనిస్తోంది. అది పొలాల మీద నుంచి పరిగెత్తుకు వస్తోంది. మామిడి తోటలో చెట్ల శిఖరాగ్రాల నుంచి వినిపిస్తోంది. సౌ. ఈ సృష్టి అంతా ఆ శబ్దంలోనే నిండిపోయినట్టుగా ఉంది. రాత్రి ఎప్పుడు గడిచిందో ఆకాశంలో తొలి ఉషస్సు తొంగి చూస్తోంది. పక్షులు కువకువలాడుతున్నాయి. అప్పటికే డాక్టర్ వచ్చాడు. అతనికి మెలకువ వచ్చింది. మీరు వస్తారా? సౌగంధి తల ఊపింది. లక్ష్మి బెంచి మీద ముడుచుకొని నిద్రపోతోంది. సౌగంధి డాక్టర్ వెంట లోపలికి వచ్చింది. వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు. అతని తలకి పెద్ద కట్టు, చేతులకి కాళ్ళకి దగ్గరగా వెళ్ళింది. పిలవండి అన్నాడు డాక్టర్. వత్సల్ పిలిచింది. అతను పలకలేదు. వత్సల్ మరోసారి పిలిచింది. వత్సల్. ఆ పిలుపు ఆవేదనగా పలికే వరకు భరించలేనట్టుగా ఉంది. వత్సల్. అతని ముఖంలో కాస్త చలనం. కళ్ళు విప్పలేకపోయినా ఎండిపోయిన పెదవులు నిద్రలో మగతగా పలికాయి. వత్సల్. ఎంత అనునయంగా పిలిచింది. కళ్ళు తెరు. మెలకువ వచ్చిందా? అతను తెరిచాడు. ఆ కళ్ళు భారంగా మత్తుగా ఉండి మూసుకుపోయే తలుపుల్లా ఉన్నాయి. నేను గుర్తుపట్టావా? అన్నాడు అతను. ఎవరు చెప్పు? సౌ. రెండు చేతులతో అతని చేయి పట్టుకుని ఉన్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది. ఎంతో సంతోషం వేసింది. పిల్ల సంతోషం. ఆ వెర్రి ఆనందంతో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. అదొక మహత్తర అనుభవం. దానిని వర్ణించడానికి మాటలు లేవు. కాసేపైన తర్వాత మళ్ళీ వినిపించింది. సౌ. ఇక్కడే ఉన్నాను అంది. నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళను. ఎప్పుడూ వెళ్ళను. మామూలుగానే చెబుతోంది కానీ పెద్దగా దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వత్సల్ చేయి అందుకొని నాడి చూశాడు. రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలకువ వస్తుంది. నిద్రపోనివ్వండి. మీరు అతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు. సౌగంధి తల ఊపింది. అతని చేయి పట్టుకుని కూర్చుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా తీసుకుంటున్నట్లు ఛాతి కదులుతోంది. సౌగంధి అతని చేయి అందుకొని ముఖానికి ఆనించుకుని కళ్ళు మూసుకుంది. చిత్రమైన భావన. మనసు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటోంది. కృతజ్ఞతగా నమస్కరిస్తోంది. ఆనందంగా. కిటికీలోంచి చిరుగాలులు అలలు అలలుగా వస్తున్నాయి. వత్సల్. వత్సల్. పిలుపు వినిపించింది. వత్సల్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని ఉంది. మెలకువ వచ్చిందా? అతను సౌగంధికి జవాబు చెప్పలేదు. కళ్ళతోనే గదంతా కలే చూస్తున్నాడు. కాసేపటికి అతనికి తన ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నానని అర్థమైంది. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. సందేహం లేదు. దూరంగా కాలువ, అందులో ప్రయాణం చేస్తున్న రాదారి పడవలు. అతని ముఖంలోకి అశాంతి, ఆవేదన వచ్చింది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు. నేనే అంది సౌగంధి. నువ్వా? ఎవరిని అడిగి తీసుకువచ్చావు? మన ఇంటికి మనం రావడానికి ఒకరిని అడగాల? చిరునవ్వుతో అంది. ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసును ఏమీ మురిపించలేదు. చిత్ర ఏది? వంట ఇంట్లో ఉంది. పిలు. నువ్వు మందు వేసుకో. అతను ముఖం తిప్పేసుకున్నాడు. సౌగంధి అతని మంచం మీదనే కూర్చుని ఉంది. చేయి జాచి అతని గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది. అనురాగం నిండిన చిలిపితనంతో, చూడు, నువ్వు నా చేతి మందు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేయడానికి వీలులేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి నీ చేత రాత్రింబవళ్ళు మందులు మింగించింది నేనే. తన గడ్డం పట్టుకున్న ఆమె చేతిని విదిలించి తీసేశాడు అతను.
నా మీద కోపంగా ఉందా? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావటం గొప్ప కాదు. చిత్ర ఎక్కడా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? చిత్రని పిలవను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మాటకి ఇంట్లో తిరుగులేదు. నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకి కూడా రాదు అంటుండగానే చిత్ర వచ్చింది. ఏమిటి, మెలకువ వచ్చిందా? మళ్ళీ గొడవ మొదలు పెట్టుకున్నారా? చిత్ర, నువ్వు గదిలోకి రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి. చిత్ర ఆజ్ఞకి బద్దురాలైపోయినట్టుగా గుమ్మం బయటే నిలబడిపోయింది. ఏమైంది? చిత్ర రా అన్నాడు వత్సల్. రావద్దు చిత్ర అంది సౌగంధి. వత్సల్ మంచం మీద కష్టంగా లేచి కూర్చున్నాడు. అతని తల తిరిగిపోతోంది. చిత్ర రా, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వు, నేను ఇంట్లో ఉండను అన్నాడు. చిత్ర, వచ్చావంటే ఊరుకోను అంది సౌగంధి. చిత్ర 2 చేతులు జోడించి దండం పెట్టింది. వత్సల్, నన్ను నువ్వు క్షమించాలి. ఈ ఇంటికి యజమానురాలావిడ. ఆవిడ మాట ఎలా కాదంటాను? జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు. చిత్ర, సోది మాట్లాడుకు. నీవు రాకపోతే ఏం పర్వాలేదు. అతను మంచం మీద నుంచి లేవబోతుంటే చప్పున సౌగంధి పట్టుకుని ఆపింది. కానీ సాధ్యం కాలేదు. అతని చేతులకి పిచ్చి బలం వచ్చేసినట్టుంది. నేను వెళతాను, వెళ్ళగలను. అతను లేచి అడుగులు వేస్తుంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకు వచ్చి పట్టుకుని ఆపేసింది. సౌగంధి, చిత్ర ఇద్దరు చెరో ప్రక్క అతన్ని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టారు. చిత్ర అనునయంగా అంది. వత్సల్, మనం చాలా పొరబడ్డాం. సౌగంధికి అసలేం తెలియదు. వినోద్ సౌ సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు. దేశాయ్ గారు, మా ఆయన, అతని రోగం కుదిర్చారు. జైలు పాలయ్యాడు. నాకేం చెప్పొద్దు అన్నాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఏమిటి హడావిడి అన్నారు. డాక్టర్, నేను నా పొలంలో షెడ్డుకి వెళ్ళిపోతాను అన్నాడు. 1 వారం రోజులాగండి, తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. డాక్టర్ గారు అతని తలగాయం పరీక్ష చేసి తర్వాత బ్యాండేజ్ వేసి వెళ్ళారు. సౌగంధి ఆయనను పంపడానికి బయటకు వచ్చింది. లోపల చిత్ర వత్సల్తో మాట్లాడుతోంది. సౌగంధి లోపలికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అతనికి మెలకువ ఉండి లేనట్లుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది. ఇప్పుడు బాగా మెలకువ వచ్చేసింది. మామూలుగా అవుతున్నాడు. అతనికి ముఖాముఖి పడటం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది. జరిగిన దానికి అతను తనని క్షమిస్తాడా? అతను పొందిన అవమానం మర్చిపోగలుగుతాడా? ఈ ప్రశ్నకి జవాబులు దొరకాలి. సౌగంధి ఇక్కడికి వచ్చిన 4వ రోజుకే దేశాయ్ గారికి, చిత్రభర్తకి తను ఆ సంతకాలు చేయలేదని చెప్పింది. చేతివ్రాత నిపుణులకి పంపారు. అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్టు రుజువైంది. దేశాయ్ గారు, చిత్రభర్త వినోద్ మీద కేసు పెట్టారు. డబ్బు కూడా లాక్కున్నారు. కానీ డబ్బుగా రాలేదు. ఆ డబ్బంతా జ్వాల కొన్న ఇంటి మీద పెట్టేశారు. కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి వ్రాసి ఇచ్చారు. దేశాయ్ గారు, చిత్రభర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసి వచ్చారు. ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ని జైలుకి పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహం పడింది. మేము స్నేహితులమనైనా చూడు అంది. మీలాంటి వాళ్ళు స్నేహితులు అనిపించుకోరమ్మా అన్నారు దేశాయ్. స్నేహితులంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి కానీ ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చటం కాదు అన్నారు. అలాంటివి ఎన్ని నచ్చజెప్పినా జ్వాలకి అర్థం కావు. వారి స్వార్థం వారిదే. వినోద్కి జైలు శిక్ష పడటం ఖాయం అని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు. శుభలేఖలందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్ళి వచ్చారు. వినోద్కి గోఖలే అనే ఆయన ఒకడు దొరికాడు. ఆయనతో మళ్ళీ ఏదో వ్యాపారం. ఇక ఆ జీవితాలు అంతే. సౌగంధి ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటే ఉండిపోయింది. వత్సల్ గదిలోకి వెళ్ళలేదు. 1 గంట తర్వాత చిత్ర వచ్చి, సౌ, వత్సల్ నిన్ను పిలుస్తున్నాడు అంది. సౌగంధి వత్సల్ గదిలోకి వచ్చింది. సూర్యాస్తమయం అవుతోంది. గదిలో అంతా ఎర్రటి వెలుగు పరుచుకుంది. వత్సల్ మంచం మీద వెనక్కి ఎత్తిపెట్టిన దిళ్ళని ఆనుకొని కూర్చుని ఉన్నాడు. అతను తల తిప్పి కిటికీలోంచి దూరంగా కాలువ వైపు చూస్తున్నాడు. పడవ ఒకటి అతి మెల్లిగా చీమలా వెళ్తోంది. సౌ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు. ఇద్దరూ ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూస్తుండిపోయారు. ఇది ఒకరి ఆంతర్యం ఒకరు పసిగట్టాలనే ఆతృత కాదు, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన.
ఇలా రా అతను పిలిచాడు. సౌగంధి లోపలికి వచ్చింది. మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది. అతను చెయ్యి చాచాడు. సౌగంధి దగ్గరికి వచ్చి తన చెయ్యి అతనికి అందించింది. అతను సౌగంధినే చూస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత సౌగంధి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. సౌగంధి కూర్చుంది. తలదించుకుంది. నోట మాట రావడం లేదు. అడగవలసిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవలసిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది. ఎందుకో తెలియదు, 2 రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా చాలా హాయిగా ఉంది. తను చేయవలసిందంతా చేసింది. అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే. లేకపోతే విచారం మాత్రం రవ్వంత కూడా లేదు. తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు. తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనుక ఇంత నాటకం చేస్తున్నాడని తనకి తెలియదు. అది తెలిసిన వెంటనే దేశాయ్, చిత్రభర్త లాంటి పెద్ద మనుషులకు చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకు పంపించింది. వత్సల్కి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన వెంటనే పరిగెత్తుకు వచ్చింది. తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్ళు అతనికి ప్రేమతో సేవలు చేసింది. అతనికి ఏదైనా అయితే తనని తాను క్షమించుకోలేకపోయేది. కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో. అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యం లేకుండా బ్రతికి బయటపడ్డాడు. దీనికి తను ఎంత ఆనందపడిందో తను ఒక్కదానికే తెలుసు. ఈ ఆనందం ఏమిటో చిత్రకి చెప్పాలని కూడా అనిపించడం లేదు. భగవంతుడు తనని క్షమించాడు, అదే చాలు. అతనికి ఎవరైనా ఆడపిల్ల ఇష్టమైతే తనే స్వయంగా కుదిర్చి పెళ్లి చేస్తుంది. ఎందుకో అంత ఎత్తుకి తన మనసు ఎదిగిపోయింది. అతను సుఖంగా ఉండాలి. అతను తన కోసం ఎంత చేశాడో, తనకి ఏమిచ్చాడో తనకే తెలుసు. బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ, రక్షణ అతని నుంచి తనకి లభించాయి. అది చాలు. తన జీవితం అతను శాసించడం లేదు. తన ఇష్టాలను గౌరవిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్ళు పుచ్చుకోవటమే తప్ప తిరిగి ఏమీ ఇవ్వని స్వార్థపరురాలు అయింది. ఇప్పుడు అలా లేదు. ఆ స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది. ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసి ఉండేది. సౌగంధి మంచం మీద కూర్చుని ఉంది. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తోంది. ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం వారిద్దరికీ కొత్తేమీ కాదు. కానీ ఇదివరకు వత్సల్ తను మాత్రమే సౌగంధి చేయి పట్టుకునేవాడు. సౌగంధికి తను పట్టుకోవాల్సిన అవసరం లేనట్టు నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆ కరస్పర్శ ఒక అపూర్వ స్నేహానికి మౌన సాక్షి అని అర్థమైంది. అందుకే సౌగంధి తను కూడా అతని చేయి పట్టుకుంది. ఇద్దరి చేతులు జాగ్రత్త పడటంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరి మధ్య మాటలే కరువైనాయి. అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు. అంతటా నిశ్శబ్దం. దూరంగా ఎక్కడో బజారులో చిన్నపిల్లాడి నవ్వు. బండి ఒకటి వెళ్తోంది. ఎడ్ల మెడలోని గంటల చప్పుడు ఒకేలాయిగా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం ఎంతో మనోహరంగా ఉంది. ఏ కాస్త శబ్దమైనా ఆ నిశ్శబ్దంలో పూర్ణ అందం చెల్లాచెదురైపోయి మళ్ళీ ఇక దొరకదేమో అన్నంత దివ్యానుభూతిగా ఉంది. సౌగంధి చేతివేళ్ల మీద అతని వేళ్లు కదిలి మళ్ళీ బిగిసినాయి. ఆ స్పర్శ సౌగంధికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఆంతర్యం మనోధైర్యంతో నిండిపోతోంది. సౌ ఆ నిశ్శబ్దంలోని అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్లుగా ఒక సంగీత వీచికగా ఉంది. సౌగంధి కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతను సౌగంధి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఒకటి అడుగుతాను, చెప్పు. అడుగు. నా ఆపరేషన్ అప్పుడు మిసెస్ వత్సల్ అని సంతకం చేశావట, డాక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు నీకు పెళ్ళయిందని అనుకుంటున్నారు. అలా ఎందుకు చేశావు చెప్పు. సౌగంధి చూపులు క్రిందికి వాలినాయి. అది నిజం కాబట్టి అంది. అతని చెయ్యి ఆమెని తన వైపు గుంజబోయి తమాయించుకుంటున్నట్లుగా ఆ స్పర్శ తెలుస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆగి అడిగాడు, నాకు తెలియకుండా మన పెళ్ళి ఎప్పుడు అయింది? నాకు తెలియదు. సౌగంధి కంఠం మంద్రస్థాయిలోకి దిగిపోయింది. బహుశా నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకుని వస్తుంటే
మీ ఇంటికి పరిగెత్తుకు వచ్చి నీ మంచం కింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే అప్పుడు కావచ్చు. లేకపోతే మా ఇల్లు 2 గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చావే అప్పుడూ కావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి, నీతో పెళ్ళి అయిపోయింది కాబట్టే నేను ఇంకెవరిని భర్తగా కలలో కూడా ఆలోచన చేయలేకపోతున్నాను. అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూస్తుండిపోయాడు. నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు? అతను అన్నాడు. అడగలేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా? చేయలేదు. ఎందుకని? సౌగంధి క్షణం ఆలోచించింది. తర్వాత తల తిప్పుతూ నాకు తెలియదు అంది. ఎందుకో నేను చెప్పనా? చెప్పు. నీకు నా పట్ల ద్వైధీభావం లేదు. వత్సలంటే అక్కడుంటాడు అంతే. ఆ నమ్మకానికి తిరుగులేదు. నిన్ను వెళ్ళిపోనిస్తే అమ్మ నన్ను చచ్చెట్టు తిట్టేది. ఆవిడ తిట్ల కన్నా నువ్వు వెళ్ళిపోయిన ఈ ఇంట్లో నిశ్శబ్దం నన్ను ఎక్కువగా బాధించేది. చదువు ఎలాగో ఓర్చుకున్నాను. తర్వాత ఏమిటో షాపు అన్నావు. ఎంతసేపు జ్వాల, సుధేష్ణ, నీ ఆంతర్యం అక్కడే తిరుగుతూ ఉండేది. ఆ పెళ్ళి హఠాత్తుగా ఆపేసిన తర్వాత నువ్వు నాకేం చెప్పలేదు. నా మనసులో మెల్లగా ఒక జంకు ప్రారంభమైంది. సిటీకి వెళ్ళావు. అక్కడ నీలాంటి ఆశలు కలవాళ్ళు ఎంతోమంది కనిపించవచ్చు. నీకు ఈ పల్లెటూరు నేను ఒక గుదిబండగా అనిపిస్తుందేమో. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరులో ఎందుకు ఉండిపోయాను, నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అని బాధపడేవాడిని. కానీ నేనేం చేయను? చిన్న వయసులో నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది. మళ్ళా ఒక్కోసారి నీ మాటలు, చేష్టలు నేనే పొరబడుతున్నానని అనిపించేవి. ఇలా నా మనసులో నీ పట్ల ఒక ద్వైధీభావం ఎల్లవేళలా వెంటాడుతూనే ఉండేది. అమ్మ మనిద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది. ఒకటే బాధపడేది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది. నాకు ఆ మాట అంటేనే కోపం వచ్చేది. ఇదేమైనా చిన్నపిల్లల ఆట? తూ నాకొద్దు అంటూ దులిపేసుకోవడానికి. అన్నాళ్ళ ఈ సహచర్యం, ఈ ఆనందం ఒక్కసారి తెంపేసినట్టు ఎలా పోతుంది? మళ్ళా ప్రయత్నం ప్రారంభించేవాణ్ణి. కానీ మళ్ళీ ఏదో అయ్యేది. నా మనసు తట్టుకోలేక విలవిలలాడేది. ఒకసారి ఇది భరించలేక సైక్రియాటిస్ట్ని వెళ్ళి సంప్రదించాను. నీ గురించి, నా గురించి అంతా చెప్పాను. ఆయన సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. లేరు అని చెప్పాను. బాగా తెలుసా అన్నాడు. తెలుసు అన్నాను. ఆయన అన్నారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయికి చిన్నప్పుడు తల్లి తాగుబోతు చేతిలో అన్ని బాధలు పడటం చూడటం, తల్లి డబ్బుకి ఇబ్బంది పడటం చూడటం, ఇది ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడటానికి దారితీసి ఉంటుంది. మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది? ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారా? అందుకని దూరంగా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా ఒకసారి నా దగ్గరికి తీసుకువస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. నేను చాలా ఆనందంతో నీ దగ్గరికి వచ్చాను. అంతకు ముందున్న శంకలన్నీ దులిపేసుకున్నాను. పడ్డ బాధలు మర్చిపోయాను. కానీ తీరా వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది? వినోద్ తలుపులు తెరిచి, జెంటిల్మ్యాన్, మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న టైంలో మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు అన్నాడు. అనడమే కాదు, దడాల్న నా మొహం మీద తలుపులు మూశాడు. నా తల తిరిగిపోయింది. వత్సల్, నేను వెంటనే వచ్చాను నీ కోసం, సౌ అంది. సౌకి ఏడుపు వచ్చేస్తోంది. నా తల తిరిగిపోయింది. ఇక్కడ ఉంటే ఆ వినోద్ని చంపుతానేమోనని భయం వేసింది. దేశాయ్ గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఎలాగో నా మనసు నిగ్రహించుకుంటుంటే వినోద్ ఉత్తరాలు మొదలైనాయి. సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని, ఇల్లు కొనాలని అనుకుంటున్నారని నాకు అంతా అయోమయం అయిపోయింది. సౌగంధి తలదించుకుని ఏడవసాగింది. వత్సల్ మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు. సౌగంధి తలని గుండెలు కానించుకున్నాడు. సౌ, నేను ఎంత నరకం పడ్డానో నీకు తెలియదు. నాకు తెలుసు అంది. అన్నింటికీ ఆఖరి దెబ్బ పొలం, తోట మీదికి రావటం. ఇక భరించడానికి నాకు శక్తి లేకపోయింది. అతని పళ్ళు రాలగొట్టాల్సింది. ఊహు, నాకు అసలు ఆవేశమే రాలేదు. ఇంకా దేనికోసం ఇదంతా అనిపించింది. అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపుకోవాలని చూసావా?
ఛీ, ఎవరన్నారు ఆ మాట? చిత్రవాగుడేనా? నేను కావాలని ఏం చేయలేదు. నా మనసు అసలేం బాగాలేదు. జీపులో వస్తున్నాను. పరధ్యానంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎడ్లబండి ఒకటి ఎదురుగా వచ్చింది. వెంటనే పక్కకి తిప్పేశా. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నువ్వు వచ్చావని, ప్రాణంలా చూసుకుంటున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది. థ్యాంక్ గాడ్, నేను బ్రతికి బయటపడ్డాను. నీకు ఏదైనా అయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని, బ్రతికేదాన్ని కాదు, ఏడుస్తూ అంది సౌగంధి. అతను తల నిమిరాడు. అవును, నీ షాపు ఏమైంది అన్నాడు. షాపు గీపు ఏదీ లేదు, నేనెక్కడికి వెళ్ళను అంది. నిజంగానా అన్నాడు. నిజంగానే, అత్తయ్య మీద ఒట్టు అంది. అతను సౌగంధి ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు. సౌ, ఆలస్యంగానైనా నాకు బుద్ధి వచ్చింది, అదే సంతోషం అంది. వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది. అతని పెదవులు సౌగంధి నుదుటి మీద ఆర్తిగా హత్తుకున్నాయి. నెల 15 రోజుల తర్వాత 20 రోజుల క్రితం సౌగంధి వత్సల్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఇద్దరూ పెళ్ళైన మర్నాడే బెంగుళూరు, ఊటీ తిరిగి రావటానికి 15 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇద్దరూ తిరిగి వచ్చారు. ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్ళైన ఆ ఉత్సాహం, కళ, ఆనందం కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. బాగా పెళ్లికల వచ్చింది అని చిత్ర అంటే, వత్సల్, పెళ్లికల కాదు చిత్ర, సమస్యలు ఏవీ లేని సంబరం అన్నాడు. సౌగంధి ఆ రోజు పెట్టె సర్దుతూ చిత్రతో నేను హైదరాబాద్ వెళుతున్నాను అంది. చిత్ర చోద్యంగా చూస్తూ మళ్ళీ ఇదేమిటి అంది. నేను వెళ్ళను అనే అంటున్నా తల్లి, వత్సల్ తనే వెళ్ళమని తరుముతున్నాడు. నేను షాప్ చూసుకోవాలిట, అతనికి వీలున్నప్పుడల్లా వస్తుంటాడు. శనివారం రాత్రికి మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలిట. మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాలిట. నేను వెళ్ళను అంటే నాతో మాట్లాడనని శపథం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు చిత్ర, నాకు అసలు వెళ్ళాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి. అయిందా అంతా అంటూ వత్సల్ వచ్చాడు. అతని ముఖం ఇదివరకు ఎప్పుడూ చూడనంత కళగా ఉంది. ఏమిటిది, మళ్ళీ సౌని సిటీ పంపిస్తున్నావు? సాధికారికంగా అడిగింది చిత్ర. ఏం చేయను చిత్ర, తను అయితే ఇక్కడే ఉంటాను, నన్ను వదిలి ఇక ఎక్కడికి వెళ్ళను అంటోంది. కానీ నాకే భయం, ఒక నెల రోజులు ఉంటే విసుగు పుట్టి నాకు డైవోర్స్ ఇస్తానని అంటుందేమోనని భయంగా ఉంది. ఎలాగూ నా మామిడి పళ్ళ వ్యాపారానికి హైదరాబాద్లో ఒక ఆఫీస్ కావాలి. అదిగో అదే స్వార్థం అంది సౌగంధి. నా స్వార్థం వ్యాపారం కంటే వేరే ఇంకోటి ఉంది చిలిపిగా అన్నాడు. కళ్ళతోనే గోముగా చూసింది సౌగంధి. చిత్ర ఆ ఇద్దరిని ఆనందంగా గమనిస్తోంది. ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా ఇద్దరు ఒకరి మనసు ఒకరు గ్రహించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ఎంత వేరుగా ఉన్నారో. అసలు నేను వెళితే వత్సలకి భోజనానికి ఎంత ఇబ్బంది అంది సౌగంధి. రోజు బాగా తింటే బద్ధకం వచ్చేస్తుంది, వారానికి 2 రోజులు కలిసి ఉంటాంగా, అప్పుడు బాగా తింటానులే అన్నాడు. చూడు చిత్ర, ఏది చెప్పినా తన మాట వదలటం లేదు అంది సౌగంధి. సౌగంధిని చూస్తుంటే ఆమెకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర. చదువుకున్న ఆడపిల్ల మనసు తెలుసుకుంటేనే ఈ రోజుల్లో మగాడికి సుఖం చిత్ర. వీళ్ళు మన అమ్మల కాలంలో లాగా అడుగులకి మడుగులు వత్తరు కానీ వాళ్ళు తలుచుకుంటే భర్తలని బాగా సుఖపెడతారు. అందుకని మగాళ్ళు ఈ రోజుల్లో సుఖాలకి నిర్వచనం మార్చుకోవాలి చిత్ర. 2 రోజుల్లో నేను వచ్చేస్తాను, కాస్త ఇల్లు చూడు తల్లి అన్నాడు వత్సల్. అందరూ స్టేషన్కి వచ్చారు సౌగంధిని దింపిరావడానికి. వత్సల్ కూడా వెళ్తున్నాడు. రైలు వచ్చింది. సౌగంధి, వత్సల్ రైలు ఎక్కారు. రైలు కదిలింది. చిత్ర వీడ్కోలుగా చేయి ఊపింది. సౌగంధి వత్సల్ పక్కన కూర్చుంది. ఇద్దరు చిత్రకి చేయి ఊపారు. రైలు వెళుతుంటే క్రమంగా స్టేషను, రావిచెట్టు, చెరువు, హరిజనవాడ, మొండిగోడల హాస్పిటల్ మెల్లగా దూరం అవుతున్నాయి. సౌగంధి వత్సల్ భుజానికి తల ఆనించింది. ఆ ఊరు ఎంతో ఇష్టంగా, ప్రాణప్రదంగా అనిపిస్తోంది. వత్సల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతను చేయి నొక్కి తను అదే భావం, అనుభూతి చెందినట్లుగా తెలియజేశాడు. సౌగంధికి వత్సల్ మాటలే గుర్తుకు వచ్చాయి. పెళ్ళి అయితే ఇంకా బాగుంటుంది సౌ.
ఆ మాట అక్షరాలా నిజం. అతనితో పెళ్ళి అయిన తర్వాత మనసులో తెలియని భయం, ఒంటరితనం, ఆందోళన అన్నీ పోయినాయి. జీవితం నిండు గోదారిలా ఆనందమయంగా ఉంది. సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.